మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. హాయ్ నోకరాజు గారు. హాయ్ బ్రో. ఎలా ఉన్నారు? బాగున్నా, మంచిగా ఉన్నా. ఓకే, ఎట్లా అనిపిస్తుంది బాస్ 71 బర్త్డే సెలబ్రేషన్ శిల్పకళా వేదికలో? సో యాక్చువల్గా నేను పోయినసారి బర్త్డేకి కూడా వచ్చాను, ఒక సాంగ్ పాడాను. సో అప్పుడే అసలు నా ఆనందానికి అవధులు లేవు అసలు. ఇక తర్వాత ఏమంటారు, ఇప్పుడు మళ్ళీ ఇంకొక పర్ఫార్మెన్స్ రావడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు మనకి చిరంజీవి గారి ఫ్యాన్స్ అనేవాళ్ళు కోట్లల్లో ఉన్నారు, దేశం ప్రపంచం నలుమూలలో ఉన్నారు, అందరికీ అవకాశం దొరకదు. సో ఆర్టిస్ట్గా ట్రై చేసిన ఆర్టిస్టులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు, వాళ్ళల్లో కూడా అందరికీ దొరకదు. సో నాకు దొరికింది ఈ అదృష్టం, కాబట్టి నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే, ఎస్. అండ్ బాస్ ఏదైనా అంటే రేపు శంకర్దాద MBBS రిలీజ్ అవుతుంది, అండ్ ఇంకే మూవీ రిలీజ్ అయితే బెటర్ అనుకుంటున్నారు మీరు, మీకు నచ్చింది? సో శంకర్దాద MBBSతో పాటు అన్నయ్య సినిమా రిలీజ్ అయితే అసలు వేరే లెవెల్ ఉంటుంది. అలాగే ఆపద్ బాంధవుడు, బా హై యాక్టింగ్ అబ్బా. ఒకటి కాదు, ఆయన సినిమాలు మళ్ళీ అన్నీ రిలీజ్ చేసినా సరే వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూస్తాం ఖచ్చితంగా, తెలుసా? ఓకే, చూస్తాం. ఓకే, అండ్ బాబీ గారిది, శ్రీకాంత్ ఓడేలా గారు అండ్ విశ్వంబర్ ఏ మూవీ కోసం ఎగర్లీ వెయిట్ చేస్తారు? ఇక మొన్నే రీసెంట్గా ఒక లీక్ కూడా వచ్చింది, ఇక దానికోసం వెయిటింగ్. కదలి వాళ్ళిద్దరు కాంబినేషన్లో సెకండ్ మూవీ ఎట్లా ఉండబోతుంది అంటారు? వాళ్ళ తెరవేరకి మించి ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇక బాస్ ఏ సినిమా చేసినా సరే అది ఒక లెవెల్లో ఉంటుంది. మనం ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే బాస్ ఒక పక్కన యాక్షన్ చేయాలి, అలాగే కామెడీ, అంటే ఏమంటారో బాస్ ఒక్కోసారి ఆ జ్యువెల్నెస్ ఉంటుంది చూసా కామెడీతో, అన్నీ కలగలిపి ఉండాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ బాస్ ఏదైనా డైలాగ్ ఏదైనా చెప్పొచ్చు కదా? వీరశంకర్ రెడ్డి మొక్కే ఖదారు పీకేస్తే పీక కోస్తా. ఓకే, అండ్ బాస్కి విషెస్. సో మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చిరంజీవి గారు. మీరు ఎప్పుడు ఇలాగే 100 సంవత్సరాలు కాదు, ఒక 200 సంవత్సరాలు ఇలాగే హ్యాపీగా నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో మీ మాటల్ని స్ఫూర్తిగా తీసుకుంటూ మీ అడుగుజాడల్లో నడుస్తూ మేము కూడా మాకు తోచిన కార్యక్రమాలు చేస్తూ ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఓకే అన్న, జబర్దస్త్ చేస్తున్నారు, స్టార్టింగ్ జర్నీ ఎక్కడి నుంచి ఇన్నేళ్ళ జర్నీ ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇక ఒకప్పుడు అంటే అప్పుడప్పుడు మనం తలుచుకుంటే 8 years అవుతుంది నేను ఇండస్ట్రీకి వచ్చి. ఒకప్పుడు మన జర్నీ ఏంటనేది ఇప్పుడు తలుచుకుంటే చాలా అంటే హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడో ఒక విలేజ్, ఆ విలేజ్లో నేను అనేటువంటి మా ఊర్లో ఉన్న మా చుట్టుపక్కల ఫ్యామిలీలకి తప్ప ఊర్లో అందరికీ కూడా తెలియదు. బట్ ఈరోజు ఇంత పేరు, తర్వాత దానికి తోడు ఇంత అవకాశం వచ్చింది అని అంటేనే అప్పుడప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. దానికి తోడు ఈ అవకాశం వచ్చినందుకు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. సో నేను పోయిన సంవత్సరం చిరంజీవి గారి బర్త్డేకి వెళ్ళి అంటే ఒక పాట పాడినప్పుడు నాకు ఎన్ని కాల్స్ వచ్చినాయి అంటే, సో మెనీ కాల్స్ వచ్చినాయి. అందరూ ఫోన్లు చేసి, ఒరే అమ్మ నువ్వు చిరంజీవి గారి బర్త్డేకి వెళ్ళావా, కలిసావా. ఎందుకనంటే అందరికీ దొరకని వరం అది, మాకు దొరికింది. సో హ్యాపీ అనిపిస్తుంది అప్పుడప్పుడు. హాయ్ అన్న. హాయ్ బ్రో, బాగున్నారా? బాగున్నాను. ఎలా ఉన్నారు మీరు? సూపర్గా ఉన్నా. ఓకే, ఎట్లా అనిపిస్తుంది మెగాస్టార్ గారి 71 బర్త్డే సెలబ్రేషన్ శిల్పకళా వేదికలో? చాలా హ్యాపీగా ఉంది బ్రో, ఎందుకంటే ప్రతి సంవత్సరం శిల్పకళా వేదికలో జరిగే సెలబ్రేషన్ నన్ను స్వామినాయుడు గారు ఇన్వైట్ చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఏదో కొత్తగా చేస్తుంటారు, ఎందుకంటే ప్రతి చిరంజీవి గారి బర్త్డే అనేది ఒక పండగ లాంటిది. మనకు కూడా పండుగలు ఎలా ఉండదు అలాంటి పండుగ. ఒక 1-2 నెలల నుంచి అభిమానుల్లో ఒక ఎనర్జీ స్టార్ట్ అయిపోతుంది. చిరంజీవి గారి బర్త్డే వస్తుంది ఆగస్టు 22వ తారీఖుని, ఇలాగే ఏంటి అనేది ఇస్తూ ఉంటారు. అలా నాకు కూడా ఒక కొత్తగా అనుభూతి ఉందన్నమాట. చాలా హ్యాపీగా ఉంది, చాలా గర్వంగా ఉంది ఆయన అభిమానిగా ఈ విశేష సెలబ్రేషన్కి రావడం. రేపు శంకర్దాద MBBS మూవీ రిలీజ్ అవుతుంది, వెళ్తున్నారా మూవీకి? ఇంకా లేదు బ్రో, వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ బ్లడ్ క్యాంపులు అవన్నీ ఉన్నాయి, చాలా కొన్ని వాటికి కొంచెం అటు ఇటు అయ్యి పరిస్థితి ఉంది. అందుకని ఒకవేళ అన్ని క్యాంపులు అన్నీ అయిపోయిన తర్వాత వెళ్తా. ఎందుకంటే ఎంటర్టైన్ ఇవన్నీ చేసినా కూడా అప్పుడప్పుడు చిరంజీవి గారి సినిమా చూస్తే రిలాక్స్ అవ్వాలి కాబట్టి వెళ్ళాలి. ఓకే, అండ్ ఇంకా అంటే ఈ మూవీ కానీ ఇంకే మూవీ రిలీజ్ అయితే బెటర్ అనుకుంటున్నారు మీరు? నాకైతే ఖైదీ రిలీజ్ అయితే బాగుంది. ఎందుకంటే చిరంజీవి గారికి ఒక స్టార్డమ్ అంతా వచ్చింది ఖైదీ నుంచి, కాబట్టి ఒకసారి ఖైదీ సినిమా రిలీజ్ చేస్తే బాగున్నది. ఏదైనా ఖైదీ అనే కాదు, ఖైదీ
అనిపించింది. కానీ ఘరానా మొగుడు కానీ, రౌడీ అల్లుడు ఇవన్నీ ఎలాంటి సినిమాలు, ఇంద్ర ఇవన్నీ మామూలు సినిమాలు కదా. అందరవాడు కానీ ఏ సినిమా అయినా ఓకే మనకి. ఆయన ఒక్క సినిమా చూసి అభిమానులు ఏం కాదు కదా, సినిమాకి ఒక కొత్త ఇదిగా వస్తూ ఉన్నారు కాబట్టి ఏదైనా ఓకే మాకు. నెక్స్ట్ బాబీ గారి సినిమాలో ఉన్నట్టు మాకు ఏదో రూమర్ వచ్చింది. నేనా ఇంకా అలాంటిది కలిసాను, ఓకే చెప్తున్నారు. వస్తే హ్యాపీ, రాకపోయినా హ్యాపీ. ఎందుకంటే చిరంజీవి గారు, బాబీ గారు అలా హిట్ కొడతారు, హిట్ కొట్టాలి కాబట్టి. బాబీ గారి మూవీ అండ్ విశ్వంబర అండ్ శ్రీకాంత్ ఒడేలా గారిది ఏ మూవీ కోసం ఇంకా వెయిట్ చేస్తారు? చిరంజీవి గారి సినిమా కోసం ఫస్ట్ వాళ్ళందరూ చిరంజీవి గారి అభిమానులే. ఎలాగైనా హిట్ ఇవ్వాలని కోరుకున్నా వాళ్ళు హిట్ ఇవ్వాలని ఉన్నారు. చిరంజీవి గారిని ఒకళ్ళు మించిన ఒకళ్ళు ఒక డిఫరెంట్గా చూపించాలని కోరుకుంటారు. ఏ సినిమా వచ్చినా మాకు హ్యాపీయే బ్రో. ఓకే ఫస్ట్ ఏదైతే దానికి చూస్తాం. సంక్రాంతి బాబీ గారిది అంటున్నారు, అది చూస్తాం. అది హిట్ అవ్వాలి. సినిమా అభిమానం కదా, ఏ సినిమా వచ్చినా హిట్ అవ్వాలని కోరుకుంటాం. అందుకని హ్యాపీ ఏముంటుంది అంటే అన్నయ్యకి బర్త్డే విషెస్. విష్ హ్యాపీ బర్త్డే టు యూ మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి గారు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుని మాలాంటి ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా అయ్యారు, ఇంకా అవ్వాలని మనస్ఫూర్తిగా మీ అభిమానుల తరపు నుంచి కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే మీ అభిమానులుగా ఎన్నో కోట్ల మంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. అది మీరు ఇచ్చినటువంటి ఒక పిలుపుతో మిమ్మల్ని వాళ్ళు కలవకపోయినా సరే మా చిరంజీవి గారు పిలుపునిచ్చారని చెప్పి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కుల మతాలు అయ్యేం చూడకుండా. అలాంటిది మీరు ఇంకా బాగుండి ఎంతోమంది ప్రజలకు ఉపయోగపడాలని మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుని మాకు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.